Welcome to the foundational course in engineering drawing, where precision meets innovation. హాయ్ ఎవ్రీవన్. సో మన ఈ క్లాస్లో సింబాలిక్ రిప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఓకే, సెకండ్ క్లాస్. సో ఇందులో మేజర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే చాలా వరకు గుర్తుంచుకోవాల్సిన నెసెసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మేజర్గా మనం రిప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో మన ఏంటి ఇమేజెస్ ఉంటాయి. సో ఆ ఇమేజెస్ దేనికి రిలేటెడ్ అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సో ఇందులో థియరిటికల్ కాన్సెప్ట్స్ అనేది ఏమి ఉండదు, జస్ట్ గుర్తుంచుకోవాల్సినవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్యాజనెస్, సెక్షన్స్, జాయింట్స్ ఎక్సెట్రా యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఆర్ రిప్రజెంటెడ్ ఆర్ షోన్ బై సింబల్స్. ఓకే, సో స్క్రూస్, ఫ్యాజనర్స్ ఉంటాయి చూసారా. సో అవి సెక్షన్స్, జాయింట్స్ ఇలాంటివన్నీ మనకి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్తో మనం రిప్రజెంటేషన్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకే, సో ఇందులో మీరు చెప్పాల్సింది ఏంటి అంటే 2D డ్రాయింగ్ వేరు, రిప్రజెంటేషన్ వేరు. ఓకే, రిప్రజెంటేషన్ స్లైడ్ చేంజెస్ ఉంటాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆబ్జెక్ట్ మీద నర్లింగ్ అనేది ఉందనుకోండి. ఓకే, సో ఇది త్రూ అవుట్ ద ఆబ్జెక్ట్ నర్లింగ్ ఉంది అని మనం మెన్షన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి, ఒక చిన్న పార్ట్లోనే మనం ఈ నర్లింగ్ని మెన్షన్ చేస్తాం. పార్ట్ అవుటర్ వేస్తాం. ఓకే, అవుటర్ డ్రాయింగ్ రిప్రజెంట్ చేస్తాం అండ్ ఒక చిన్న పోర్షన్లో మనం ఆ నర్లింగ్ అనేది రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అట్ ద సేమ్ టైం సపోజ్ ఇది ఒక ప్లేట్ అనుకుంటే, సో ఇలా సిరీస్గా మనకి హోల్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే, ఓకే ఇలా రిప్రజెంట్ చేసి ఇక్కడ హోల్ ఉంది కదా, సో ఈ లైన్లో ఒక హోల్ అన్నట్టు ఇలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, అలా కొన్ని కొన్ని మాత్రం వేస్తాం, ఫుల్గా ఉంది కదా అని ఫుల్ డీటెయిలింగ్ అనేది ఉండదు అనమాట ఈ రిప్రజెంటేషన్స్లో. ఓకే, సో దట్ ఈస్ కాన్సెప్ట్ హియర్. ఓకే, సో ఫుల్గా ఒక డ్రాయింగ్లో ఉన్న రిప్రజెంటేషన్ మొత్తం మనం ఇక్కడ యూజ్ చేయం. జస్ట్ దానికి రిలేటెడ్గా ఉండే చిన్న కాన్సెప్ట్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. జస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్. ఓకే, సో యాజ్ పర్ ISO 696 1972 కన్వెన్షన్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్, మెటీరియల్ ఎక్సెట్రా రికమెండెడ్. ఓకే, సో ఇందులో ఈ గ్రేడ్స్ ఇవన్నీ గుర్తుంచుకోవడానికి మనకి ఇక్కడ సైడ్ ట్రిక్ టేబుల్ అనేది ఇచ్చాను. ఓకే, సో ఇస్తాడో ఇవ్వడానికి మనకి తెలియదు కానీ, బట్ ఒకవేళ ఈ ఆర్డర్ బట్టి, లెటరింగ్ ఆర్డర్ బట్టి మనకి ఒకవేళ క్వశ్చన్స్ అనేవి జనరేట్ చేస్తే సో మనం ప్రాబ్లంలో పడతాం కనుక సో ఈ షార్ట్ కట్ అనేది మనం ఇచ్చాము ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ వన్ కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఫస్ట్ ఓకే, కేటగిరీ ఏలో మనం రిప్రజెంటేషన్ ఆఫ్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేస్తాం. బిలో బ్రేక్స్, బి ఫర్ బ్రేక్స్ అని గుర్తుంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రివిట్స్, బోల్ట్స్ అండ్ దెన్ వెల్డింగ్, రఫ్నెస్ ఆఫ్ సర్ఫేస్. ఓకే, అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ అండ్ parts and operations, ఫ్యాజనర్స్. ఓకే, పైప్ ఫిట్టింగ్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం ఇండివిజువల్గా. ఓకే, అండ్ వేరియస్ బీమ్స్, పైప్స్ అండ్ రాడ్స్, ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీస్. ఓకే, సో దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇంగ్లీష్లో అయితే, సో మెనీ బ్రేవ్ రోబోట్స్ విల్ రన్ మోడర్న్ ఫాస్ట్ బిగ్ ఇంజిన్స్. సో ఇక్కడ టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే మెనీ బ్రేవ్ రోబోట్స్ విల్ రన్ మోడర్న్ ఫాస్టర్ దెన్ ఫాస్ట్, ఇక్కడ దెన్ అని పెట్టుకుంటే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీ అవుతుంది. దెన్ ద ఫాస్ట్ బిగ్ ఇంజిన్స్. ఓకే, సో అదే తెలుగులో అయితే సో M4 అలా గుర్తుంచుకోండి. ఓకే, సో ఆ సౌండింగ్ అనేది గుర్తుంచుకోవడం కోసం చెప్పాను. ఓకే, మొదటి బాగా రాస్తే వెనక్కి రాకుండా మంచి ఫలితం పొంది పెద్ద ఇంజనీర్ అవుతారు అని గుర్తుంచుకోండి. ఓకే, సో బ్రేక్స్, రివిట్స్ ఫస్ట్ లెటరింగ్ సౌండ్ బట్టి మనం అక్కడ షార్ట్ కట్ అనేది డిజైన్ చేసాం. ఓకే, సో చూద్దాం కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, సో స్టీల్కి ఏంటి,
ఇలా హ్యాచింగ్ దగ్గర ఉండి కొంచెం దూరం ఉండి మళ్ళీ ఇలా హ్యాచింగ్ ఉంటుంది, లేదా సింగిల్ హ్యాచింగ్ ఇలా ఇస్తాడు అనమాట ఇక్కడ. ఓకే, సో అది స్టీల్కి కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ అనమాట. స్టీల్ అని మనం మెన్షన్ చేయాలంటే సపోజ్ ఒక మెటీరియల్ బ్లాక్ ఇలా ఉంటుంది కదా, సో అది స్టీల్ అని ఇక్కడ రాయం, రైట్? సో దానికి తగ్గ రిప్రజెంటేషన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఆ హ్యాచింగ్ అనేది దానికి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, సేమ్ అలా హ్యాచింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జింక్, టిన్, వైట్ మెటల్ ఇలాంటి మెటల్స్ అన్నిటిని ఇలా చిన్న చిన్న డాట్స్ లో ఉన్నాయి, రైట్? హోల్స్ లో, రైట్? జాలీ షేప్ లో ఉన్నది, రైట్? సో అలా రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇదేంటంటే ఇలా ఉంటుంది, చిన్న చిన్న దగ్గరగా అలా క్రాస్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ బ్రాస్, బ్రాంజ్, గన్ మెటల్ కి చిన్న చిన్న డాట్స్ మధ్యలో ఉంటాయి. సేమ్ ఇలానే ఉంటుంది, బట్ మధ్యలో చిన్న చిన్న, ఓకే, అలా ఉంటుంది అన్ని గుర్తుంచుకోవాల్సిందే. సో ఇందులో థియరిటికల్ నాలెడ్జ్ ఏంది ఉండదు, జస్ట్ ఆ షేప్ అనేది మనం గుర్తుంచుకోవాలి. క్యాస్ట్ ఐరన్, అల్యూమినియంకి డైట్ ఇలానే ఉంటుంది. ఓకే, స్టీల్ లాగానే. ఓకే, బట్ స్టీల్కి ఇక్కడ రెండు రకాలుగా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, ప్లాస్టిక్, రబ్బరు, ప్యాకింగ్ మెటీరియల్, మార్బుల్స్ ఇలాంటివన్నిటికీ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో వుడ్ ఈజీగానే గుర్తుంచుకోవచ్చు. ఇది వుడ్ రింగ్స్ లా ఉన్నాయి ఇక్కడ. ఓకే, రింగ్స్ ఇలానే కదా ఉంటాయి, సో అది అలా గుర్తుంచుకోవచ్చు. ఎర్త్, రబ్బర్, ఎక్సెట్రా ఇవన్నీ ఎర్త్కి అంటే ఇలా గుర్తుంచుకోవచ్చు. సర్ఫేస్ అనుకుని లోపల ఇలా అనుకుంటే ఎర్త్ లేదా రబ్బర్ మెటీరియల్ అని గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఈజీనే. ఓకే, బ్రిక్ వర్క్, మెసనరీ, కాంక్రీట్ వర్క్ ఇలానే కదా, పెద్ద పెద్ద చిప్స్ ఉంటాయి అండ్ సిమెంట్ పార్టికల్స్, సిమెంట్ శాండ్ ఇలా ఉంటుంది, అది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాటర్, ఆయిల్, పెట్రోల్, కిరోసిన్, దీనికి జనరల్ గా మనం రిప్రజెంట్ చేసేది అది, రైట్? ఇలా వేసేస్తాం మనం డ్రాయింగ్స్ లో కూడా, రైట్? వాటర్ లెవెల్ అలాంటివన్నిటికి మనం అలా రిప్రజెంట్ అనేది చేస్తాం అన్నమాట. గ్లాస్, ఓకే, జస్ట్ లైక్ క్రిస్టల్స్ లా ఉంటుంది కనుక మనం అలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఈ షేప్స్ అన్నిటి గుర్తుంచుకుని గ్లాస్ అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సో రిప్రజెంటేషన్ ఫర్ బ్రేక్స్ అంటే నార్మల్ మనం ఆటోమోటివ్ ఇండస్ట్రీలో యూజ్ చేసే బ్రేక్స్ కాదు, షాఫ్ట్ ఉంటుంది కదా, షాఫ్ట్ కంటిన్యూస్ గా మనం ఉంది అని చెప్పడానికి మధ్యలో ఆ లెంత్ మొత్తం ఏం కదా రిప్రజెంటేషన్ ఎంత ఉంది అన్నది. సో దానికి మనం ఇది సర్క్యులర్ అనుకోండి, సర్క్యులర్ అంటే రౌండ్ సెక్షన్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తుంది. ఇది మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది, సో మనం కూడా చాలా వరకు యూజ్ చేస్తాం. బట్ ఇన్ జనరల్ గా మనకి ఆ రిప్రజెంటేషన్ దేనికైనా తెలియకపోయినా మనం ఈ సెక్షన్స్ అనేవి మనం యూజ్ చేసి ఉంటాం, రైట్? సో రెక్టాంగులర్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇది క్రాస్ సెక్షన్ ఇది. ఓకే, సో ఇది క్రాస్ సెక్షన్ అండ్ దాని కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఇలా ఇస్తాడు అన్నమాట. ఓకే, అదే రౌండ్ సెక్షన్కి అయితే ఇలా కర్వ్డ్గా ఉంటుంది. ఓకే, పైప్ కూడా అంతే, బట్ పైప్కి ఏంటి ఇంటర్నల్ హాలో కదా, సో డాటెడ్ లైన్స్ ఇచ్చాడు, అంటే హిడెన్ లైన్స్. ఓకే, హిడెన్ లైన్స్ తో రిప్రజెంట్ చేశాడు. ఓకే, సో దీని క్రాస్ సెక్షన్ అక్కడ చూడొచ్చు ఎలా ఉందన్నది, దాని బేస్ గా మీరు గుర్తుంచుకోండి. ఇది ట్యూబింగ్ కూడా సేమ్, బట్ ఇక్కడ ఏంటి అలా ఇస్తాడు. ఓకే, సమ్ పోర్షన్ కి స్లైట్ గా కట్అవుట్ చేసినట్టు అలా పోర్షన్ ఇచ్చి దాని రిమైనింగ్ పైప్ లానే ఇచ్చాడు, రైట్? నెక్స్ట్ వుడ్ రెక్టాంగులర్ సెక్షన్. వుడ్ హ్యాచింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, ఆ హ్యాచింగ్ ఇచ్చి రెక్టాంగులర్ సెక్షన్ కనుక మనకి ఇలా షేప్ అనేది ఉంటుంది అనమాట. రోల్డ్ సెక్షన్, ఐ సెక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఐ షేప్ లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఛానల్ అంటే సి అని. ఓకే, సో సి షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రివిట్స్ అండ్ బోల్ట్స్. సో జనరల్ గా రివిట్ ని రిప్రజెంట్ చేసేది ఇలా ప్లస్ సింబల్ అనేది ఉంటుంది. ఓకే, దీన్ని సెక్షనల్ వ్యూ రివిటింగ్ ఇలాగే కదా వేస్తాం, 2 ప్లేట్స్ ని ఇలా జాయిన్ చేసి సో రివిట్ అనేది ఇన్సర్ట్ చేసి మనం దాన్ని షేప్ చేస్తాం అన్నమాట. ఓకే, బై హ్యామరింగ్. ఓకే,
రివిటింగ్ గురించి డిస్కస్ చేసాం కదా, అవసరం అది ఇక్కడ, రైట్. రివిట్ బట్ కౌంటర్ సంక్ ఆన్ బ్యాక్ సైడ్. ఓకే, బ్యాక్ సైడ్ కంటే కిందకి ఇలా ఉంటుంది, ఇక్కడ ఫ్రంట్ సైడ్ అంటే టాప్కి ఇలా ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, బ్యాక్ సైడ్ అంటే కిందకి ఇలా ఉంటుంది, టాప్ సైడ్ అదే ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, సో బ్యాక్ సైడ్ కనుక ఇక్కడ ఇలా కౌంటర్ సంక్ కదా, సో అలా రిప్రజెంట్ చేశారు. ఫ్రంట్ సైడ్ కనుక ఇలా రిప్రజెంట్ చేశారు. ఓకే, సో ప్రతిదానికి అలానే ఉంటుంది. అది కంబైన్డ్ అనుకోండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే సర్కిల్ లా ఉంటుంది షేప్. ఓకే, సో ఇది బ్యాక్ కి ఇది ఫ్రంట్ కి కదా. ఓకే, సో అలా కంబైన్డ్ అనమాట. నెక్స్ట్ బోల్ట్ ని జనరల్ గా ఎలా, సో రివిట్ అయితే ప్లస్, అదే బోల్ట్ అయితే క్రాస్ అండ్ వెర్టికల్ లైన్ ఉంటుంది. ఓకే, సో అలా, సో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, సేమ్. ఓకే, అండ్ బోల్ట్ టు డిస్టింగ్విష్ ఫ్రమ్ ది రివిట్. ఓకే, దీనికి డిఫరెన్స్ అనేది ఎలా డిస్టింగ్విషన్ చేస్తామంటే అలా క్రాస్ సింబల్తో మనం చేస్తాం అన్నమాట. ఓకే, సో అలాగే ఇది సెక్షనల్ వ్యూ కూడా మనకు మారుతుంది. ఓకే, సో దీనికి ఒకేలా ఉంది కదా. ఓకే, సెక్షన్ వ్యూ అనేది. ఓకే, సో మనం ఇక్కడ చేంజ్ చేసాం. ఓకే, అది జనరల్గా చేయాల్సింది, బట్ మనం స్పెసిఫిక్గా తీసుకొని మనం ఇలా డిస్టింగ్విషన్ అనేది చేస్తున్నాం. ఓకే, అండ్ ఓకే, ఓకే, వాట్ నెక్స్ట్, బోల్ట్ ప్లేస్ ఆఫ్ నట్ ఇండికేట్. ఓకే, సో నట్ ప్లేసింగ్ అనేది ఇండికేషన్ అనేది చేశారు. ఓకే, అండ్ బోల్ట్ హెడ్ కౌంటర్ సంక్ ఆన్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ అంటే ఏంటి, ఇలా రావాలి, రైట్. అది గుర్తుంచుకున్నాను, రిపీటెడ్ గానే ఉంటాయి చాలా వరకు. ఇది ఫ్రంట్ సైడ్. ఓకే, సో బోల్ట్ రిప్రజెంటేషన్ ఇది, దానిపైన ఫ్రంట్ అయితే ఇలా, బ్యాక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. అండ్ బోల్ట్ టు ఫిట్ ఆన్ సైట్. ఓకే, సో ఇది ఆన్ సైట్ అనగానే మనకి ఇలా సింబల్ ఉంది అంటే అది ఆన్ సైట్ అన్నట్టు. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఇప్పుడు చూసారా, రివిట్ ఆన్ సైట్, ఇది బోల్ట్ ఆన్ సైట్. ఓకే, అలా గుర్తుంచుకోండి. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ సింబల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆన్ సైట్ అన్నమాట. ఓకే, సో ఆన్ సైట్ అంటే ఇలా ఉంటుంది అనమాట. అంటే ఆన్ సైట్ ఎక్కడైతే వర్క్ అవుతుందో అక్కడ మనం దాన్ని ఆపరేషన్ అనేది చేయాలన్నట్టు. ఓకే, ఇది కామన్ అన్నిటికీ. ఓకే, సో ఏ ఆపరేషన్ లో అయినా దానికి అలా మెన్షన్ చేసాడంటే అది ఆన్ సైట్ అని గుర్తుంచుకోండి. ఓకే, సో డ్రిల్డ్ ఇన్ వర్క్షాప్ లో డ్రిల్లింగ్ అనేది మనం జస్ట్ దాని రిప్రజెంటేషన్ అనేది ఇస్తాం. ఓకే, సో డ్రిల్ ఆన్ సైట్ కనుక ఇలా షేప్ అనేది ఇస్తాం. ఆన్ సైట్ అంటే ఎక్కడైతే వర్క్ అవుతుందో అక్కడ మాత్రం మనం డ్రిల్లింగ్ అనేది చేయాలి, అది వర్క్షాప్ లో చేయరన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇది ఫిట్టెడ్ ఇన్ వర్క్షాప్, ఇది ఫిట్టెడ్ ఆన్ సైట్. ఓకే, సో సైట్ లో మనం చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇలా ఉందా ఎఫ్ లాగా, రైట్. సో డ్రిల్డ్ అండ్ ఫిట్టెడ్ ఆన్ సైట్. ఓకే, సో డ్రిల్లింగ్ అండ్ ఫిట్టింగ్ అనేది ఆన్ సైట్ మనం చేయాలి. ఓకే, కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెల్డింగ్. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ మీరు ఇవి గుర్తుంచుకోండి, అంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు టైప్ ఆఫ్ వెల్డ్ ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది. అండ్ వెల్డ్ జాయింట్ కూడా మీకు గుర్తుంచుకుంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, సింగిల్ అండ్ డబుల్స్. ఓకే, సో టైప్ ఆఫ్ వెల్డ్ అన్నమాట. సో వెల్డింగ్కి ఎలా మనం రిప్రజెంట్ చేస్తాం, ఇలా, రైట్, అంటే ఈ షేప్ అన్నమాట. ఓకే, సో ఆ షేప్నే మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో అది ఏంటి, ఏరో హెడ్స్ బట్టి మనకి ఇదేంటి, ఈ సైడ్ లేకపోతే ఈ సైడ్ చేస్తామా లేదా రెండు వైపులా చేస్తామా అనేది ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో సెక్షనల్ రిప్రజెంటేషన్ ఇలా ఉంది, ట్రయాంగులర్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఇలానే ఉంటాం. ఓకే, షేప్ అనేది కామన్ అనమాట. సో ఇక్కడ ఈ షేప్స్ అనమాట, సింబల్ షేప్స్, ఇవి గుర్తుంచుకోండి. ఓకే, ఆ జాయింట్ కి ఏ షేప్ లో మనకి వెల్డ్ బీడ్ అనేది ఉంటుంది అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ సింబల్స్ అనేవి ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఏరో చూస్తే ఏరో ఏ సైడ్ ఉంది, ఈ సైడ్ ఉంది.
ఓకే, వెల్డ్ ఆన్ ద యారో సైడ్. ఓకే, సో యారో సైడ్ అని ఎందుకు అంటున్నాడు, ఇది కిందకు ఉంది కనుక. కిందకుంటే ఏ సైడ్ అయితే రిప్రజెంట్ చేస్తున్నామో ఆ సైడ్ మనం ఆపరేషన్ అనేది చేయాలన్నట్టు. అదే పైన ఉంది అనుకోండి, అలా పైన ఉంటే ఆపోజిట్ సైడ్ మనం వెల్డింగ్ చేయాలి అని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, సో ప్రతి కేసులో అంతే. ఓకే, ప్రతి సిచ్యువేషన్ లో ఇదే రిప్రజెంటేషన్. ఓకే, సో బోత్ సైడ్ అంటే మనకి ఇలాగ టాప్ అండ్ బాటమ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది గుర్తుంచుకోండి. ఇక్కడ పై సింబల్ లా ఉంది, బట్ సమ్ వాట్ ఇలా కర్వేచర్ లో ఉంటుంది సింబల్ అనేది. ఓకే, సో ఇవన్నీ సేమ్ ప్రాసెస్ కనుక డిస్కస్ చేయను. ఓకే, సో నెక్స్ట్ ఇది వి బట్. ఓకే, ఇది వెల్డ్ బీడ్ ఏ షేప్ లో ఉంటుందని ఇక్కడ రిప్రజెంటేషన్ అన్నమాట. ఓకే, డబుల్ వి అంటే ఇలానే కదా ఉంటుంది, పైన ఏమో ఇలా కర్వ్డ్ షేప్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు బీడ్ది. ఓకే, అండ్ యూ బట్, యూ అంటే యూ షేప్ లోనే ఉంది, డబ్ల్యూ అంటే పైన ఒక యూ కింద ఒక యూ వస్తుంది. ఓకే, సింగిల్ బివుల్ బట్. ఓకే, సో అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డబుల్ బివుల్ బట్, ఇది పైన కింద ఉంటుంది అన్నమాట. ఓకే, సో డైరెక్ట్ గా ఇది ఈ సింబల్ మనం యూజ్ చేస్తాం. ఓకే, సింగిల్ జే బట్, జే బట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఓకే, షేప్ ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఎలా ఉంటుంది అన్నది. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది, సో దాని షేప్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వేరే ఆబ్జెక్ట్ జాయిన్ చేస్తారు కదా. ఓకే, సో ఈ షేపే కదా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఆ షేప్ న మనం ఇక్కడ సింబల్ గా తీసుకున్నాం అనమాట. సో డబుల్ జే బాయ్, జే బట్. ఓకే, సో దిస్ ఇస్ లా అబౌట్ ద వెల్డింగ్. సో వెల్డింగ్ లోనే సెకండ్ టైప్ ఇది. సో ఇక్కడ మీరు ఈ సింబల్ చూడొచ్చు, ఇవి రెండు ప్లేట్లు సైడ్ బై సైడ్ సర్ఫేస్ కాంటాక్ట్ లో పెట్టాడు. ఈ పైన మనం వెల్డింగ్ అనేది చేస్తాం. ఓకే, అది గుర్తుంచుకోండి. రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండి ఇమాజినేషన్ బాగుంటే మీకు ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఓకే, సో సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, సో సేమ్ నేను ప్రీవియస్ గా చెప్పాను కదా, యారో ఎటువైపు కిందకుంటే అది యారో ఉన్న డైరెక్షన్ వైపు, పైన ఉంటే అది ఆపోజిట్ సైడ్ అన్నట్టు. ఓకే, ఇది ప్లగ్. ప్లగ్ అంటే ఏంటంటే ఇది రెండు ఇలా ఉన్నాయి కదా, దీనికి ఇక్కడ గ్రూవింగ్ అనేది చేస్తారు. సో గ్రూవింగ్ చేసి ఇందులో లోపలే మనకి వెల్డింగ్ అనేది చేస్తారు అనమాట. ఓకే, సో దట్ ఏమవుద్ది, ఈ గ్రూవ్డ్ అంటే హోల్ ఉన్న పార్ట్ అండ్ కింద ఉన్న సర్ఫేస్ అనేది జాయినింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అదే ఇక్కడ. ఓకే, ప్లగ్ ఆర్ స్లాట్ అంట. ఓకే, అండ్ సీలింగ్ రన్. ఓకే, సో సీలింగ్ రన్ అంటే ఇలా. ఓకే, సో దానికి కూడా సేమ్ రిప్రజెంటేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది వెల్డ్ అనేది. ఓకే, అండ్ బ్యాకింగ్ స్ట్రిప్ అంటే సపోజ్ టూ ప్లేట్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, సో దీనికి కింద. ఓకే, అంటే రూట్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది కదా, అంటే కిందకి మనకి వెల్డింగ్ చేసేటప్పుడు ఎలా బీడ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది, రైట్. సో దీనికి ఇలా పెట్టడం ద్వారా ఏంటంటే ఇది కూడా జాయినింగ్ అయ్యి సపోర్టింగ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ బ్యాక్ స్ట్రిప్పింగ్ అనేది. ఓకే, సో దాని రిప్రజెంటేషన్ ఎలాగా, ఇది మనం వెల్డింగ్ చేయాల్సిన ప్లేట్ అయితే దానికి సపోర్టింగ్ చేస్తున్నట్టు ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్పాట్ వెల్డింగ్. ఓకే, సో స్పాట్ సీము మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఇలా రెండు ప్లేట్లు ఉన్నాయి అనుకోండి. ఓకే, ఇక్కడ ఇలా చిన్న చిన్న వెల్డింగ్స్ అనేవి చేసి జాయినింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు, మనం డిస్కస్ చేసాం. ఓకే, సీమింగ్ అనుకోండి, 2 రోలర్స్ ఉంటాయి. ఓకే, సో కంటిన్యూస్ గా ఆ రోలింగ్ కాంట్రాక్ట్ వల్ల మనకి సీమ్ వెల్డింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మనకేంటి స్పాట్ వెల్డింగ్ కి క్రాస్ అంటే ఇలా, ఇది దేనికి రిప్రజెంట్ చేస్తాం ప్రీవియస్ గా, కాంక్రీట్. ఓకే, నెక్స్ట్ సీమ్ కి అయితే
XXX. ఓకే, సో అలాగే కదా, అంటే ఇక్కడ స్పాట్ కంటిన్యూస్ స్పాట్ వెల్డింగ్ టైప్ లో మనకి వెల్డింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో అదే ఇక్కడ రిప్రజెంటేషన్. ఓకే, సో రఫ్నెస్ ఆఫ్ సర్ఫేసెస్. ఓకే, రఫ్నెస్ ఆఫ్ సర్ఫేసెస్. D for drill, G for grinding. ఓకే, సో ఎలా ఉంటే మెషినింగ్ అన్నమాట, అంటే విచ్ ఈస్ ఫినిష్డ్ బై మెషినింగ్ అన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ ఎన్ ఉంది, ఎన్ అంటే ఎన్ ప్లస్ అంటే రఫ్నెస్ నెంబర్ అన్నమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. అండ్ M20 into 1.5. Okay, metric thread which has 20 mm diameter, 1.5 mm pitch. Okay, so that is the representation. అండ్ ఎలా ఉంది అంటే ఫుల్గా ఉంటే ఏదో మనం పైప్ ఏదో అనుకోవడానికి కానీ ఇలా ఉంది, జస్ట్ ఇలా ఉంటే అది థ్రెడెడ్ సర్ఫేస్. ఓకే, అండ్ 6π8 అంటే 6 హోల్స్, ఫస్ట్ ఉన్నది నెంబర్ ఆఫ్ హోల్స్ అనమాట. π8 అంటే ఎప్పుడైనా మనం డయామీటర్ రిప్రజెంట్ చేసినప్పుడు పై తర్వాత ఎంత అయితే వాల్యూ ఉంటుందో అలా మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో 6 అనేది ముందు ఉంది కనుక అది డయామీటర్ కాదు, అది ఏంటి నెంబర్ ఆఫ్ హోల్స్ ఎన్ని అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, పై తర్వాత ఉన్నది దాని డయామీటర్ వాల్యూ. నెక్స్ట్ H5, టాలరెన్స్ ఆఫ్ ది హోల్ అండ్ హ్యాస్ ఎ 5 గ్రేడ్. దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ప్లస్ అండ్ మైనస్, మాక్సిమం మినిమం లిమిటేషన్స్ ఆఫ్ ది టాలరెన్స్. టాలరెన్స్ ఏం మనం రిప్రజెంట్ చేస్తాం, ప్లస్ ఆర్ మైనస్ కదా. ఓకే, సో బేసిక్ వాల్యూ నుంచి ఎంత డీవియేషన్ ఉంటుంది అనే దాన్ని మనం టాలరెన్స్ జోన్గా మనం డిసైడ్ చేసాం, అది కూడా డిస్కస్ చేసాం. ఓకే, కౌంటర్ బోర్ ఆపరేషన్స్. ఓకే, CBR అదే ఫుల్ ఫామ్ అన్నట్టు గుర్తుంచుకోండి. సర్ఫేస్ రఫ్నెస్ కి బేసిక్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే, సో ఇలా ఉండి ఇటు 60 ఉంటుంది అనమాట ఒక సర్ఫేస్ మీద. ఓకే, అది బేసిక్ రిప్రజెంటేషన్. ఓకే, సో సింబల్ ఆఫ్ సర్ఫేస్ వేర్ మెషినింగ్ ఆర్ మెటీరియల్ రిమూవల్ రిక్వైర్డ్. సో ప్రీవియస్గా ఏం చేసాం, ఇలా ఫుల్గా ఇచ్చాం, రిక్వైర్డ్ అన్నప్పుడు సగం ఇస్తాం. ఓకే, ఇది ఫుల్గా ఇస్తే ఫినిష్డ్ అయినట్టు. ఓకే, సో సగం ఇచ్చాడు కనుక అది హ్యాస్ టు బి డన్. ఓకే, సో అది రిక్వైర్డ్ ఆపరేషన్స్ అనేవి చెయ్యాలి అని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, ఫుల్ చేయలేదు. ఓకే, సో సింబల్ ఆఫ్ సర్ఫేస్ వేర్ మెషినింగ్ ఆర్ మెటీరియల్స్ రిమూవ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. నాట్ రిక్వైర్డ్ అంటే అది ఆల్రెడీ ఫినిష్డ్ అన్నట్టు, అందుకే కంప్లీట్ జీరో అయిపోయింది అని సింబల్ అనమాట. ఇక్కడ 0 అని ఇచ్చాడు, జనరల్ రిప్రజెంటేషన్ 60 ఇచ్చాడు సర్ఫేస్ కి. ఓకే, అండ్ మిల్లిడ్ సర్ఫేస్ కి ఇక్కడ మిల్డ్ అని మెన్షన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ చెప్పాను కదా మీకు, ఇది ఫుల్ లెంత్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది దాని కన్వెన్షన్ రిప్రజెంటేషన్ ఇలా చేస్తారు అన్నమాట. సో ఫస్ట్ స్లైడ్లో చెప్పాను కదా. ఓకే, సో కన్వెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ పార్ట్స్ ఆపరేషన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ నర్లింగ్. నర్లింగ్ ఏంటి, ఇలా ఇచ్చాడు ఫుల్ లెంత్ మనకి ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందని రియల్ రిప్రజెంటేషన్ అనమాట ఇది. ఓకే, దాని కన్వెన్షన్ ఇలా ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఇస్తాడు, బట్ ఈ నర్లింగ్ మాత్రం ఇక్కడ కింద చిన్న పోర్షన్ ఇస్తాడు అనమాట. ఓకే, డైమండ్ నర్లింగ్ కూడా సేమ్ కింద ఇచ్చాడు. అండ్ స్క్వేర్ ఆన్ షాఫ్ట్. ఓకే, సో ఇక్కడ సైడ్ వ్యూ అది మెన్షన్ చేశాడు, బట్ ఇక్కడ అది అవసరం లేదు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చెప్పాను కదా హోల్స్ ఉంటే ప్రతి దానికి చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, సో ఇక్కడ హోల్స్ అనేవి ఇచ్చాడు, సో బట్ దాని మార్కింగ్స్ అనేవి ఎక్కడెక్కడ దాని పొజిషన్ అనేవి మార్క్ చేస్తాం, బట్ ప్రతి దానికి హోల్ చేయం. ఓకే, ఇది కంటిన్యూస్ గా త్రూ అవుట్ దిస్ పాత్ ఫాలో అవుతుంది అన్నప్పుడు ఇక్కడ హోల్ ఇచ్చి ఇక్కడ హోల్ రిప్రజెంట్ చేస్తాం అంతే. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇది ఒక పాత్ కదా. ఓకే, బట్ ఇక్కడ ఏంటి, ఇది కంటిన్యూస్ అని చెప్పడానికి ఇక్కడ 2 ఇచ్చాడు, అంటే ఇలా కంటిన్యూ అవుతుంది అనడానికి. అలాగే ఇది కూడా కంటిన్యూ చేయాలి కదా, ఇక్కడ కూడా ఉంది హోలింగ్ అన్నట్టు, ఇక్కడ కూడా మనకి హోల్ సింబల్ అనేది రిప్రజెంట్ చేశాడు. ఓకే, సో బ్రేక్. ఓకే, బ్రేక్స్ కి ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేశాడు చూడండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్క్రూ థ్రెడ్స్. ఎక్స్టర్నల్ స్క్రూ థ్రెడ్స్ ఏంటికి ఇలా ఉంటుంది కదా ఎక్స్టర్నల్ గా. ఓకే, ఏదైనా షాఫ్ట్ ఉందంటే అంతే కదా. సో బట్ దానికి ఏం చేశాడు అంటే, ఇది షాఫ్ట్ అనుకుంటే
అలా పైన మెన్షన్ చేసాడు అనమాట. ఓకే, సో అది ఎక్స్టర్నల్ స్క్రూ థ్రెడ్ అన్నట్టు. ఓకే, సో ఇంటర్నల్ స్క్రూ థ్రెడ్, ఇంటర్నల్కి కూడా అంతే కదా, ఇది షాఫ్ట్ అనుకుంటే దీనికి ఇలా ఉంటుంది, ఇది ఆబ్జెక్ట్కి హోల్ అనుకుంటా, ఇంటర్నల్ థ్రెడ్స్ ఇవే కదా ఇలా ఉంటుంది. సో దాన్నే ఏం చేశాడు, ఇక్కడ స్టెప్లో ఉంది చూసారా, ఓకే అబ్జర్వ్ చేశారు కదా, సో ఇలా ఇచ్చాడు, ఇలా రిప్రజెంట్ చేశాడు అనమాట ఇంటర్నల్ థ్రెడ్స్కి. చిన్న చిన్నవి అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో కంప్రెషన్ స్ప్రింగ్ అలా జస్ట్ ఇచ్చేస్తే మనకి రెసిస్టెన్స్ ఇలాంటివి మనం యూజ్ చేస్తాం కదా, ఇది కంప్రెషన్ స్ప్రింగ్ లా ఇలా ఇచ్చాడు అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యాక్సిస్ లైన్ కూడా మెన్షన్ చేశాడు. ఓకే, అండ్ టెన్షన్ స్ప్రింగ్. ఓకే, సో ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ మొత్తం స్ప్రింగ్ కాయిల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఏమంటే ఈ హుక్ టైప్ ఇచ్చాడు, ఇక్కడ కొంచెం రిప్రజెంట్ చేశాడు, ఇక్కడ ఇచ్చాడు. ఓకే, లేదా ఇలా ఇచ్చి గీతలు ఇచ్చాడు అన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, లీఫ్ స్ప్రింగ్ షేప్ జస్ట్ అవుటర్ షేప్ ఇచ్చి రిప్రజెంట్ చేశాడు అంతే. ఓకే, నెక్స్ట్ స్ప్లైన్ షాఫ్ట్ కూడా సేమ్ సినారియో, ఇక్కడ ఎలా అయితే మనం యూజ్ చేసామో ఇక్కడ కూడా అంతే. ఓకే, బట్ ఇక్కడ అవుటర్ కదా, ఎక్స్టర్నల్ గా టీత్ అనేవి కట్ అయ్యి ఉన్నాయి కనుక, సో ఎక్స్టర్నల్ గా జస్ట్ ఆఫ్సెట్ సర్కిల్ అనేది రిప్రజెంట్ చేసాడు. ఓకే, రిపీటెడ్ పార్ట్స్, సపోజ్ ఫస్ట్ ఇవన్నీ రిపీటెడ్ మెషిన్ పార్ట్స్ అనుకుంటే, ఫస్ట్ దానికి మాత్రం ఏం చేయాలో చేశాడు, రిమైనింగ్ అన్ని అవుటర్ వరకు గీసి వదిలేశాడు అన్నమాట. ఓకే, సో రేడియల్ రిబ్, ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు ఈ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడోటి ఉంది, బట్ ఆ సైడ్ వ్యూలో చూస్తే ఈ షాఫ్ట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రిబ్స్ ఇక్కడ ఒకటి కనిపిస్తే ఇక్కడ రెండు బ్యాక్ అటువైపుకి ఒకటి ఇలా ఉంటుంది, అంతే కదా. ఓకే, సో ఈ బ్యాక్ ఉన్నది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైన ఉన్నది బయటకి ఇలా కనబడింది. ఓకే, సో ఇక్కడ ఉన్నది ఇలా రిప్రజెంట్ చేశాడు, బట్ బ్యాక్ ఉన్నది డాటెడ్ లైన్ లాగా రిప్రజెంట్ చేశాడు. ఓకే, అది దట్టు ఇది హాలో కనుక డాటెడ్ లైన్స్. ఓకే, ఒకవైపే మనకి పైన ఇలా ప్రొజెక్షన్ ఇచ్చాడు అనమాట, అంటే పైన ఇలా ఉన్నట్టు. ఓకే, ఇచ్చాడు, దట్ ఇది స్లైడ్కి ఇలా ఉంటుంది అనమాట. సారీ, 3D వ్యూ అంటే బాగుండదు, బట్ ఇట్స్ ఓకే. ఇలా ఉంటే ఇది షాఫ్ట్ కదా, ఇది ఈ పోర్షన్ పెద్ద పోర్షన్, దానికి ఇలా ఉన్నది రిబ్ అనేది. ఓకే, సో ఇక్కడ పైన ఇలా రిప్రజెంట్ చేసాడు, కింద ఒకటి కనబడితే ఇంకోటి, అంటే 120 degrees అపార్ట్ ఉన్నాయి ఒక్కొక్కటి, సో ఇది కనబడిందంటే అవతలది కనబడినట్టే, బట్ దట్టు ఇది హాలో, సో డాటెడ్ లైన్స్ అనేవి మెన్షన్ చేశాడు. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ అండ్ ఫ్లాట్. ఓకే, దానికి ఎలా రిప్రజెంట్ చేశాడు, స్లాటెడ్ కీ హెడ్కి ఎలా, ఓకే 45 degrees యాంగిల్లో జస్ట్ గ్రూవ్ షేప్ మనకి ఇచ్చాడు అనమాట, ఇది ఈజీగా గుర్తుంటుంది. ర్యాచెట్ అండ్ పీన్ అనేది ఈజీగా గుర్తుంటుంది, చైన్ వీల్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, బట్ ఇంటర్నల్ రేడియస్, అవుటర్ రేడియస్. ఓకే, అది రిప్రజెంట్ చేశాడు అనమాట, అంటే ఆ థ్రెడెడ్ పోర్షన్, ఆ స్పోక్స్ ఉంటాయి కదా, ఆ స్పోక్స్ ట్రఫ్ అండ్ క్రస్ట్ ఉంటుంది కదా, సో డిస్టెన్స్ ఇక్కడ ఆఫ్సెట్ చేసి సర్కిల్ రిప్రజెంట్ చేశాడు. ఓకే, ఇక్కడ కూడా అంతే, సెరేటెడ్ కి మనకు కొన్ని స్పోక్స్ ఇలా ఇస్తాం, రిమైనింగ్ దాని డెప్త్ అంటే అవుటర్ డయామీటర్ అండ్ ఇన్నర్ డయామీటర్ చూసుకొని దాని థిక్నెస్ బట్టి ఇచ్చాడు అనమాట. అండ్ స్పర్ గేర్. ఓకే, అండ్ స్పర్ హెలికల్ గేర్ రిప్రజెంటేషన్ ఇవన్నీ కొంచెం గుర్తుంచుకోవాలి. ఓకే, వార్మ్ అండ్ వార్మ్ ఇది ఈజీగా గుర్తుంటుంది, బట్
కొంచెం సపోజ్ ఇది ఇలా ఉంటుంది కదా, అండ్ దీని యాక్సిస్ ఇలా ఉంటుంది, అలా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. దీనికి ఇలా యాక్సిస్ ఇచ్చాడు, దీని యాక్సిస్ ఇలా ఉంటుంది. ఓకే, సో యాక్సిస్ బేస్ చేసుకుని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హెలికల్ టెన్షన్ స్ప్రింగ్స్. ఓకే, సో దీని సెక్షనల్ వ్యూ అనమాట ఇది. సో అందుకే ఇక్కడ రౌండ్గా ఉంది. ఓకే, సో రౌండ్గా ఇలా కాయిల్గా ఉంటుంది కదా, సో దాన్ని హాఫ్గా ఇలా వెర్టికల్ ప్లేన్లో ఇలా కట్ చేస్తే మనకి షేప్స్ అనేవి విజిబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాని రిప్రజెంటేషన్ ప్రీవియస్గా డిస్కస్ చేస్తాం కదా. సో దీని ఇది యాక్సిస్, ఇది యాక్సిస్ అయితే ఇలా టూత్లా ఇచ్చాడు అనమాట. ఓకే, నెక్స్ట్ హెలికల్ టార్షన్. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రింగ్లా ఇచ్చాడు. ఓకే, చిన్నగా ఉంటాయి బట్ అవే గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ కంప్రెషన్ స్ప్రింగ్ విత్ స్క్వేర్ సెక్షన్. సో ఇక్కడ రౌండ్ క్రాస్ సెక్షన్ కదా, ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, సో స్క్వేర్ కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్టార్టింగ్ ఎండ్ పాయింట్స్ అనేవి లేవు ఈవెన్గా, బట్ ఇక్కడ హారిజాంటల్గా ఇచ్చి ఎండ్ కూడా హారిజాంటల్గా మెన్షన్ చేశాడు. చిన్న డిఫరెన్స్ ఉంటాయని. ఓకే, నెక్స్ట్ నట్. ఓకే, నట్కి సింబల్ ఏంటి, ఇలా. ఓకే, సో స్టడ్ బోల్ట్కి ఇలా స్టడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, మళ్ళీ ఇక్కడ 3D ఇమేజెస్ అవన్నీ పెట్టడం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, హెక్సాగోనల్ హెడ్కి అదే హెడ్ బోల్ట్కి ఇలా. ఓకే, ఇదే ఇక్కడ స్క్రూ హెడ్కి మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పైప్స్ గురించి మనం ఇది డిస్కస్ చేసాం. ఓకే, సో క్రాస్కి, ఓకే, టీ, ఓకే, స్లీవ్ అంటే రెండు జాయింట్స్, రెండు పైపులకి జాయింట్ చేయడానికి కోసం స్లీవ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో లాటరల్ జాయింట్ వై షేప్లో, ఈవెన్ రీసెంట్గా నేను ఇది అప్లోడ్ చేశాను కదా, ఈ ఇమేజ్ రియల్గా ఎలా ఉంటుంది అనేది. ఓకే, టెలిగ్రామ్లో. ఎక్స్పాన్షన్ జాయింట్ అంటే సపోజ్ ఇది 1 ఇంచ్ అనుకుంటే ఇంకా 2 ఇంచ్ పైప్ ఉందనుకోండి, దీనికి రెండింటికి ఈ డయామీటర్కి ఇక్కడ సరిపోయేలా ఉంటుంది. ఓకే, రెడ్యూసర్స్ కూడా సేమ్ అంతే, డయామీటర్ వేరియేషన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో 45 ఎల్బో ఇలా ఉంటుంది, అదే 90 అయితే పర్ఫెక్ట్ 90లో ఇలా చూపిస్తాడు. ఓకే, ఎల్బో డౌన్ ఉంటే ఇలా, అదే అప్ ఉంటే పైన ఇక్కడ బ్లాక్ మార్క్లో అలా ఉంటుంది అన్నమాట. ఓకే, టీ అవుట్లెట్ అంటే దానికి కూడా సేమ్ హాలో సర్కిల్. ఓకే, ఇక్కడ సాలిడ్ సర్కిల్ లాగా రిప్రజెంట్ చేస్తారు. టీ అవుట్లెట్ అప్, ఇక్కడ డౌన్, అప్. డౌన్కి ఏంటి ఇలా, అప్కి ఇవి గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అవుట్లెట్ అనేది. ఓకే, నెక్స్ట్ గేట్ వాల్వ్కి అయితే క్రాస్. ఓకే, సో ఫ్లోయింగ్ డైరెక్షన్ అండ్ క్రాస్. అండ్ గ్లోబ్ వాల్వ్. ఓకే, యాంగిల్ వాల్వ్, ఇదొక ఫ్లో అయితే దీనికి యాంగులర్గా వాల్వ్ ఉంది. ఓకే, సేఫ్టీ వాల్వ్. నెక్స్ట్ డయాఫ్రమ్ వాల్వ్, దీన్ని షేప్లోనే ఇక్కడ ఇది వాల్వ్ అనుకుంటే పైన హ్యాండిల్ అది ఉంటుంది. ఓకే, బాల్ వాల్వ్ మధ్యలో డాట్ ఉంది, అది చూడండి. ఓకే, బాల్ వాల్వ్. ఓకే, నెక్స్ట్ సాలినాయిడ్ వాల్వ్, రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ పైన ఉంది. ఓకే, ఫ్లోటింగ్ వాల్వ్, ఇది ఫ్లోటింగ్ సింబల్, ఇది అందరు తెలిసే ఉంటుంది కదా, సర్ఫేసెస్ ఎలా ఉన్నప్పుడు అది లిక్విడ్ సర్ఫేస్, అదే వాటర్ని రిప్రజెంట్ చేయడానికి ఫ్లోటింగ్ సర్ఫేస్ అన్నట్టు మనం ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో అందుకే ఇక్కడ ఫ్లోటింగ్ వాల్వ్ అని అడుగునుకో వాల్వ్ సింబల్ వేసి దాని మీద ఫ్లోటింగ్ సింబల్ వేస్తాం. ఓకే, బటర్ఫ్లై వాల్వ్. ఓకే, ఇలా వేస్తాం బటర్ఫ్లై వాల్వ్కి. రెగ్యులేటింగ్ గ్లోబ్ వాల్వ్ ఎలా ఉంది, ఇలా జస్ట్ లైక్ సన్ రేస్ లా ఉంది కదా, సో అలా గ్లోబ్ వాల్వ్ అనగానే అలా రిప్రజెంట్ గుర్తుకొచ్చుకోవడం. ప్లగ్ వాల్వ్, డైరెక్ట్ ఇక్కడ ఏమి ఉండదు, జస్ట్ ఇలా ఇచ్చాడు అంత ప్లగ్కి. ఓకే, కంట్రోల్ వాల్వ్ పైన
స్నాప్ నట్ ఉంటుంది చూసారా, సేమ్ ఆ షేప్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఆ షేప్ ఇక్కడ రిప్రజెంట్ చేశాడు. ఫ్లోట్ వాల్ అండ్ ఫ్లెక్సిబుల్ హార్స్. ఓకే, సో ఈ ఫ్లెక్సిబుల్ హోస్ అంటే మనం పైప్స్ అవి వాడతాం కదా ఫ్లెక్సిబుల్ అంటే, సో దాన్ని ఫ్లెక్సిబుల్ హోస్ అందుకే ఇక్కడ ఇలా వేవ్ ఫామ్ లో ఇచ్చాడు, ఫ్లెక్సిబిలిటీ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, అది ఫ్లెక్సిబుల్ గా ఉంది అనేది రిప్రజెంట్ చేయడం కోసం అలా షేప్ ఇచ్చాడు. స్టీమ్ ట్రాప్. ఓకే, సో ఇలా ఇన్సులేషన్ అయితే ఇలా. ఓకే, సైడ్ గ్లాస్, ఇవన్నీ కొన్ని గుర్తుంచుకోవాలి. వై టైప్ స్ట్రైనర్. ఓకే, స్ట్రైనర్ నేను అదే మనం పెట్టాను అదే స్ట్రైనర్ అనమాట. పైప్ జాయింట్ పెట్టినా అది స్ట్రైనర్, అలానే ఉంటుంది వై షేప్ లో. ఓకే, అండ్ జాకెటెడ్ లైన్స్. ఓకే, అండ్ హోస్ లైన్ ఆర్ఫైస్ గురించి ఐడియా ఉంది కదా. కాన్సెంట్రిక్ రెడ్యూసర్ అంటే డైమెన్షన్ ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది అనమాట. ఇదో డయామీటర్ అంటే అలా రెడ్యూస్ అవుతూ మనకి డయామీటర్ అనేది ఉంటుంది, డైమెన్షన్. ఓకే, జాయింట్ ఆర్ కోప్లింగ్. ఓకే, సో దానికి మనం స్క్రూడ్ కి అంటే ఇక్కడ నార్మల్గా ఇచ్చాడు ఐసోమెట్రిక్ వ్యూ అండ్ ఆర్థోగ్రాఫిక్ వ్యూ అనేది ఇక్కడ ఇస్తాడు అనమాట. ఓకే, సో జస్ట్ సమ్ వాట్ 45 degrees అలా ఇంక్లైన్ ఉంటుంది కానీ. ఓకే, ఇదేమో స్ట్రైట్ గా ఫ్రంట్ లుక్ అన్నట్టు ఉంటుంది అనమాట ఇవన్నీ. ఓకే, జస్ట్ లుక్ అండ్ ఇట్, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ హియర్. ఓకే, సో ఇక్కడ ఎల్బోకి ఓకే ఇలా గ్యాప్ ఆన్ లైన్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాం. టర్న్డ్ అప్ అంటే పైకి ఇలా చూస్తుంది. ఓకే, టర్న్డ్ డౌన్ అంటే ఇలా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ టీ టీ సెక్షన్ లో మనకి టర్న్డ్ అప్ అంటే పైకి, డౌన్ అంటే కిందకి. ఓకే, కిందకి ఇలా ఉంటుంది అనమాట. అప్ అంటే పైకి, టీ అప్. ఓకే, క్రాస్ గురించి తెలిసింది. ఓకే, సో దీస్ ఆర్ ద ఐసోమెట్రిక్ అండ్ ఆర్థోగ్రాఫిక్ సింబల్స్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ద వేరియస్ బీమ్స్ అండ్ పైప్స్ రాడ్స్ సెక్షనల్ వ్యూస్. ఓకే, సో ఐ సెక్షన్ కి ఈజీగానే గుర్తుంటాయి. ఐ షేప్ లో ఉంటుంది, సి షేప్, టీ షేప్. ఓకే, యాంగులర్ సెక్షన్ అంటే ఎల్ షేప్ లో ఉంటుంది, ఎల్. ఓకే, యాంగులర్ సెక్షన్స్ అలానే ఉంటాయి కదా. ఈక్వల్ యాంగులర్ అంటే ఇది ఎంత ఉంటుందో ఇది ఎంత ఉంటుంది. బట్ అన్ఈక్వల్ యాంగులర్ సెక్షన్ అన్నాడు ఇక్కడ, ఆల్రెడీ మెన్షన్ చేశాడు కనుక ఇది ఒక లెంత్ ఉంటే ఇది చిన్న లెంత్ ఉంటుంది అన్నమాట. క్రాస్ బీమ్ సెక్షన్ తెలుసుగా, క్రాస్ అంటే ప్లస్ సింబల్ ఉంటుంది. ఓకే, ఓకే, క్రాస్ అంటే మళ్ళీ ఇంటూ మార్క్ అనుకోదు, రెడ్ క్రాస్ అని గుర్తు ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ రెక్టాంగులర్ సెక్షన్ తెలిసిందే, రౌండ్ పైప్. పైప్ కి హాలో సెక్షన్ ఇచ్చాడు. ఓకే, రెక్టాంగులర్ పైప్ అనగానే మనకి హాలో సెక్షన్ వస్తుంది అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఎలక్ట్రికల్ సింబల్స్. ఇవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి, చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. ఓకే, జస్ట్ లుక్ అండ్ ఇట్, చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి, అవి గుర్తుంచుకోండి. మెయిన్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఏసీకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు, ఏసీ సైన్సాయిడ్ ఇలా ఉంటుంది కదా. ఓకే, అది ఏసీ సింబల్ అనమాట. ఓకే, ఏసీలో సింగిల్ ఫేజ్ అంటే ఇక్కడ మెన్షన్ చేశాడు, అండ్ 50 హెర్ట్జ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని మెన్షన్ చేశాడు. 3 ఫేజ్ అయితే 3 ఫేజ్ ఇక్కడ. ఓకే, అంటే డీసీ అంటే స్ట్రైట్ ఇలా డైరెక్ట్ కరెంట్ కదా. ఓకే, స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఏసీ ఆర్ డీసీ అంటే సైన్ వేవ్ అండ్ స్ట్రైట్ లైన్, నెగిటివ్కి చిన్న మైనస్, పాజిటివ్కి ప్లస్. ఓకే, 3 ఫేజ్ లైన్ అంటే 3 లైన్స్ ఇలా రిప్రజెంట్ చేశాడు అనమాట. న్యూట్రల్ అంటే డాటెడ్ లైన్స్. ఓకే, ఎర్త్ లైన్ అంటే అదే ఇక్కడ లైన్స్ ఇలా గ్యాప్ ఉండి వస్తుంది, ఇక్కడ ఎర్త్ లైన్ అంటే డాటెడ్ లైన్స్ అనమాట. ఓకే, షీల్డింగ్ లైన్స్ అంటే వైర్ ఉంటుంది, దానిపైన షీల్డింగ్ ఉన్నట్టు ఇలా ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఎర్తింగ్ వైర్, అది తెలిసిందే, ఎర్త్ సింబల్. ఓకే, క్రాస్ వైర్ అంటే ఇలా. ఓకే, జాయింట్ వైర్స్ అంటే మధ్యలో క్రాస్ కి జాయింట్ కి ఇదే జాయింట్ వైర్ అంటే ఇక్కడ మధ్యలో ఉంటుంది అన్నమాట, డాట్ లాగా. ఓకే, బ్యాటరీ సెల్ తెలిసిందే కదా. ఓకే, సెల్ అండ్ బ్యాటరీ. ఓకే, నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నట్టు అలా. సింగిల్ పోల్ స్విచ్ కనెక్షన్ కూడా ఐడియా ఉంటుంది, ఇది పుష్ బటన్. సో మనం మోటార్స్ ఇంట్లో వాడతాం కదా, సో దాన్ని ప్రెస్ చేయగానే మనకి పవర్ సప్లై జరిగి మనకి మోటార్ మీద ఆన్ అవుతుంది కదా, సో ప్రెస్ చేస్తాం. సో
అదే మనకి ఇక్కడ సింబల్ అనమాట. పుష్ బటన్ స్విచ్ అంటే పుష్ చేసి మనం సప్లై అనేది చేస్తాం అనమాట. ఓకే, అండ్ 2-వే స్విచ్. ఓకే, 2-వే స్విచ్ కూడా అలానే ఉంది సేమ్. నెక్స్ట్ డిపిడిటి స్విచ్, ఐసిటిపి స్విచ్, ఇవన్నీ గుర్తుంచుకోండి. సో ఈ డిటి అంటే డబుల్ పోల్ డబుల్ త్రో. ఓకే, సో అది గుర్తుంచుకోండి. సో ఈ స్విచ్ ఏంటి అంటే 6-pin electric component that controls 2 separate circuits. Okay, simultaneously acting as 2 independent single pole double throw switches operated by one toggle. ఓకే, అది గుర్తుంచుకోండి. ఐసిటిపి అంటే ఐరన్ క్లాడ్ ట్రిపుల్ పోల్. ఓకే, అదే ఐసిడిపి అంటే ఐరన్ క్లాడ్ డబుల్ పోల్. ఓకే, ఇక్కడ రాద్దాం. ఇక్కడ డబుల్ పోల్ అని రాస్తాను, మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఇదేమో డబుల్ పోల్ డబుల్ త్రో. సారీ, ఓకే, డిపిడిటి అంటే డబుల్ పోల్ డబుల్ త్రో. ఇంటర్మీడియట్ స్విచ్, ఓవల్ సర్క్యూట్, సాకెట్ పిన్స్ ఇది గుర్తుంటాయి. ఓకే, లింక్, ఫ్యూజ్ కి గుర్తుంచుకోవచ్చు. సెల్ రోజ్ ఇవన్నీ చూసినారు కదా. ల్యాంప్ సింబల్ కూడా గుర్తుంచుకోవచ్చు. ఫ్యాన్ రెగ్యులేటర్, ఎలక్ట్రోమాగ్నెట్, సాలినాయిడ్ ఐడియా ఉండదు కదా, సో ఎలక్ట్రోమాగ్నెట్ ఇది గుర్తుంచుకోవచ్చు. అండ్ రిలే. ఓకే, రిలే స్టేషన్, ఎలక్ట్రిక్ సెల్, బజర్, నోన్. ఓకే, కాంటాక్ట్స్ నో అండ్ 3-phase కాంటాక్టర్స్, ఏరియాలు, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. డెల్టా ఇది గుర్తుంచుకోవచ్చు. ఓవర్ హెడ్ లైన్ అంటే ఇలా ఇచ్చాడు అనమాట. ఓవర్ హెడ్ లైట్నింగ్ అరెస్ట్ చూడండి. ఇది ఒక మన హౌస్ అనుకుంటే లైట్నింగ్ పడినప్పుడు దాన్ని అరెస్ట్ చేయడం కాదన్నట్టు అదే సింబల్. అండ్ ఫాల్ట్. ఓకే, ఓమ్ మీటర్ సింబల్ ఇచ్చాడు, వోల్ట్ మీటర్, మీటర్, ఫ్రీక్వెన్సీ మీటర్, అవన్నీ ఓకే. వాట్ మీటర్, ఎనర్జీ మీటర్, పవర్ ఫ్యాక్టర్ మీటర్. ఓకే, ఎనర్జీ మీటర్ జస్ట్ ఇలా సింబల్ ఇచ్చాడు అంతే, రైట్. అండ్ పవర్ ఫ్యాక్టర్ మీటర్ అంటే పై ఇచ్చాడు, పై అనుకున్నది. అండ్ ఇక్కడ చెప్పాను కదా, సైనసాయిడ్ వేవ్ అంటే అది ఏసీ. ఓకే, ఎం ఫర్ మోటార్. సో ఫ్లాట్గా అందుకున్న డీసీ. ఓకే, సో 3-phase మోటార్, అది 3-phase స్లిప్ రింగ్ మోటార్. ఓకే, ఇది 3-phase స్క్విరెల్ క్యారేజ్ మోటార్. ఓకే, సో ఇక్కడ దీనికి తేడా ఏంటి? లైన్స్ ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు. ఓకే, అది గుర్తుంచుకోండి. ఆల్టర్నేటర్ అండ్ జనరేటర్. ఏ ఫర్ ఆల్టర్నేటర్, జీ ఫర్ జనరేటర్. అండ్ రెసిస్టర్ ఫిక్స్డ్, ఇది వేరియబుల్ అన్నమాట. వేరియబుల్ అంటే ఇలా వస్తుంది, ఇది ఐడియా ఉండొచ్చు. ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకున్న వాళ్ళు అందరూ మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అయితే డెఫినెట్గా దే విల్ క్రాక్ ఇట్. ఓకే, ఎందుకంటే ఒక కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఉంటుంది కనుక బేసిక్ ఐడియా ఉంటుంది. ఫుల్గా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఇన్ని సింబల్స్ అనేవి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తప్ప మనకు గుర్తుండవు. సో బేసిక్గానే అడిగినా, సో నో ఇట్ వరీ అబౌట్ ఇట్. అడ్జస్టబుల్ రెసిస్టర్, కెపాసిటర్, ఫిక్స్డ్ అంటే ఇది, వేరియబుల్ ఇది. కెపాసిటర్ సింబల్ ఇదే కదా, రైట్. కెపాసిటర్స్ సిరీస్, ప్యారలల్ కనెక్షన్స్ మనం యూజ్ చేసి ఉంటాం. ఓకే, అండ్ చోక్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ గుర్తుంచుకోవచ్చు, ఆటో ట్రాన్స్ఫార్మర్ అండ్ మెయిన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, హెడ్ ఫోన్ సింబల్ కూడా గుర్తుంచుకోవచ్చు. ఇది స్టీరియో టైప్ అయితే ఎల్ ఆర్ ఇస్తాడు, లెఫ్ట్ రైట్ అన్నట్టు. స్టీరియో అయితే లౌడ్ స్పీకర్ సింబల్. ఓకే, డయల్ ల్యాంప్ ఇండికేటర్, డయోడ్ వాల్వ్, ట్రయోడ్ వాల్వ్. ఓకే,
సో నెక్స్ట్ డయోడ్, ఎల్ఈడి, వేరియబుల్ డయోడ్, టన్నెల్ డయోడ్ ఇవన్నీ గుర్తుంచుకోవచ్చు. వాట్ నెక్స్ట్, టీవీ కెమెరా, పిక్చర్ ట్యూబ్, కలర్ పిక్చర్ ట్యూబ్. కలర్ పిక్చర్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ లైన్స్ ఇచ్చాడు కలర్ అన్నట్టు. ఓకే, ఇద్దరు మిస్టర్. అండ్ వీడియో ట్రాన్స్మిటింగ్ యాంటీనా. ఓకే, మ్యాగ్నెటిక్ హెడ్ అంట. ఓకే, వేరియోమీటర్, ఫోటో డయోడ్, జీనో డయోడ్. జీనో డయోడ్ ఐడియా ఉంటుంది, ఫోటో డయోడ్ ఐడియా ఉంటుంది. రైట్. ఇంకా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకే, వాట్ నెక్స్ట్, ఆర్ గేట్, ఎండ్ గేట్, ఎన్ ఎండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్, ఎక్స్నార్ గేట్, ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకే, ఐసి సర్క్యూట్స్ అంటారు కదా, జస్ట్ సేమ్ ఎలా ఉంటుందో అలానే సింపుల్గా ఉంది కానీ గుర్తుంచుకోవచ్చు. అండ్ మెమరీ ఎలిమెంట్స్, బ్రిడ్జ్ రెక్టిఫైర్, వీట్ స్టోన్ బ్రిడ్జ్ టైప్ ఉంది కదా, ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఓకే, సో డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. ఓకే, మేజర్ గుర్తుంచుకోవాల్సిన గుర్తుంచుకోండి, ఇంకా మీకు రాకపోతే కాకపోతే అన్నట్టు. ఓకే, సో టిక్ మార్క్స్ పెట్టినవి ఇన్ జనరల్ గుర్తుంచుకునేది. ఓకే, సో నెగిటివ్ మార్క్స్ని అవాయిడ్ చేయాలి కదా. నెక్స్ట్, సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ల్యాంప్స్. ఓకే, సో ల్యాంప్స్కి వచ్చేటప్పటికి ల్యాంప్, అవుట్లెట్ ఫర్ ల్యాంప్. ఓకే, ఇది ఆన్ వాల్ అంటే వాల్ ఫిక్స్ చేసిన ల్యాంప్ అన్నట్టు. ఓకే, కౌంటర్ వెయిట్ ల్యాంప్ ఫిక్చర్, కౌంటర్ వెయిట్ ల్యాంప్ ఫిక్చర్ అన్నట్టు. ఓకే, రెడ్ ల్యాంప్ ఫిక్చర్, ల్యాంప్ సింబల్ ఇదే, మిగతావి ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ ఈ మెయిన్ అక్కడ మెన్షన్ చేసిన నేమ్స్ అన్నట్టు. ఓకే, ల్యాంప్ ఫెడ్ ఫ్రమ్ ద వేరియబుల్ వోల్టేజ్, వేరియబుల్ వోల్టేజ్ సింబల్ చూసారా, యారో ఇచ్చాడు. ఓకే, ప్యానిక్ ల్యాంప్ డాట్ ఉంది. వాటర్ టైట్ లైట్ ఫిట్టింగ్. ఓకే, వాటర్ టైట్ అని మెన్షన్ చేశాడు. లైట్ ఫిట్టింగ్, ప్రొజెక్టర్. ఓకే, ఇది లైట్ అంటే ముందు లెన్స్ ఉంటుంది కదా, అది ప్రొజెక్టర్ అన్నట్టు. ఫ్లడ్ లైట్. ఓకే, లెన్స్ ఉండి ఇది డైవర్జ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ రిప్రజెంటేషన్స్. ఓకే, అండ్ గ్రూప్ ఆఫ్ 3 40 watt lamps, 3 count 40 watt specification. ఓకే, ల్యాంప్ మౌంటెడ్ ఆన్ సీలింగ్. ఓకే, ఇది సీలింగే కదా, సీలింగ్కి ల్యాంప్ మౌంట్ చేసినట్టు. చైన్ ల్యాంప్. ఓకే, హుక్ టైప్ ఇచ్చాడు అలా. ల్యాంప్ ఫిక్చర్ విత్ బిల్ట్ ఇన్ స్విచ్. ఓకే, ఎమర్జెన్సీ ల్యాంప్, ఎమర్జెన్సీ ల్యాంప్ మొత్తం డార్క్ ఇచ్చాడు, అంటే నైట్ టైం ఏమైనా ఎమర్జెన్సీ ఆటోమేటిక్ ఆన్ అవ్వడం ఉంటాయి కదా ఎమర్జెన్సీ ల్యాంప్స్. ఓకే, సో బల్క్ హెడ్ ల్యాంప్, దీనికి డౌన్కి ఇచ్చాడు. ఇక్కడ సైడ్ ఉన్నాయి, ఇది ప్రొజెక్షన్, ఇది డౌన్ ఉంటే బల్క్ హెడ్ ల్యాంప్ అన్నమాట. బ్యాటరీ ల్యాంప్ హోల్డర్. ఓకే, ఆన్ వాల్. ఓకే, ఆన్ ద వాల్ అన్నాడు కనుక వాల్ ఫిక్చర్ ఇది. బ్యాటరీ హెడ్ కనుక ఇంకా నేమ్ అక్కడ షార్ట్ కట్లు ఇచ్చాడు. స్పోర్ట్ లైట్. ఓకే, స్ట్రైట్గా ఉంటుంది ఇక్కడ, అదే ఫ్లడ్ అయితే డైవర్జింగ్ సెక్షన్లో ఉంటుంది. ఫ్లోరసెంట్ ల్యాంప్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ రిప్రజెంటేషన్. ఓకే, రిలేటెడ్ టు ద ల్యాంప్స్. ఓకే, సో ప్రతి సింబల్ గుర్తుంచుకోవాల్సిన నీడ్ లేదు. సో బేసిక్ కాన్సెప్ట్ అనేది గుర్తుంచుకుంటే ఈజీగా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద సింబాలిక్ representation. Okay, so in the next class.